నోయిడాలో అతిపెద్దదైనటువంటి ఎయిర్పోర్ట్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంటిమెంట్స్ మూర్ఖత్వానికి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ సమాజ్వాదీ మీద విమర్శలు చేశారు. ఆ పార్టీ నేతలు తమ మూఢనమ్మకాలు పిరికితనంతో నోయిడాని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న వాళ్ళు నోయిడాలో పర్యటిస్తే అది వాళ్ళకి అపశకనంగా మారుతుందనే నమ్మకం ఎంతో కాలంగా ప్రచారంలో ఉంది. దాన్ని ఉద్దేశించే మోడీ మాట్లాడారు. గతంలో ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న వాళ్ళు తమ పదవులు కోల్పోతామని భయంతో రావడమే మానేశారు నోయిడాకి. సమాజ్వాదీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి నోయిడాకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఆయన రాకపోగా నన్ను కూడా రావద్దని చెప్పారు. మోడీజీ నోయిడా వెళ్ళొద్దు, మీరు ఇటీవల ప్రధాని అయ్యారని చెప్పుకొచ్చారు. నేను వెంటనే ఆ ప్రాంత ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తాను, ఇది సుదీర్ఘకాలం దేశానికి సేవ చేసే అవకాశాన్ని ఇస్తుందని వాళ్ళకి బదులు ఇచ్చాను. ఒకప్పుడు రాజకీయ నేతలు వదిలేసిన ఈ ప్రాంతం ఇప్పుడు ప్రపంచ స్థాయి నేతలను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంది. నేడు దేశానికి గర్వకారణంగా నిలిచిందంటే మోడీ గుర్తు చేశారు. అసలు ఈ నమ్మకానికి 1988 జూన్లో పునాది పడింది. అసలు వాస్తవం అప్పుడు వీర్ బహదూర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నోయిడా వెళ్ళి వచ్చిన కొన్ని రోజులకే సీఎం పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మరికొందరు సీఎంలకు అలాంటి పరిస్థితి ఎదురైంది. 89లో తివారీ, 95లో ములాయం సింగ్ యాదవ్, 97లో మాయావతి, 99లో కళ్యాణ్ సింగ్ కూడా ఆ నగర పర్యటన తర్వాత సీఎం కుర్చీకి దూరం అయ్యారు. ఈ నోయిడాను తప్పించుకోవడానికి నేతలు విచిత్రమైన కారణాలు వెతుక్కునేవాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజ్నాథ్ సింగ్ కూడా నోయిడా భయాన్ని విస్మరించలేదు. నోయిడా ఢిల్లీని అనుసంధానించే డిఎన్డి ఫ్లైవే నోయిడా నుంచి కాకుండా ఢిల్లీ వైపు నుంచి ప్రారంభించారు. 2013లో ఆ నగరంలో జరిగిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సమ్మిట్కి నాటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరుగారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ సమ్మిట్కి చీఫ్ గెస్ట్ అయినా కూడా యాదవ్ రాలేదు. దాద్రి మూకదాడి బాధిత కుటుంబాన్ని నోయిడా వెళ్ళి కలవలేక లక్నోకి రప్పించుకున్నారు ఆయన. యోగి ఆదిత్యనాథ్ మాత్రం నోయిడా మూఢనమ్మకాన్ని పట్టించుకోవాలి. 2017లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలుమార్లు ఆ నగరంలో పర్యటించారు. ఆ తర్వాత 22లో రెండోసారి సీఎంగా గెలిచారు. 27లో మరో దఫా ఎన్నికలకు వెళ్ళబోతున్నారు.